స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగిన వేళ అధికార పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారెడ్డిని తొలగించారు. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు ఎంజీ రాములు అధ్యక్షుడిగా అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ప్రధాన ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాజీ మంత్రి, పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంపై మండల నాయకులు, కార్యకర్తలు అపోహలు సృష్టించి పార్టీకి నష్టం వాటిల్లే విధంగా ఆయన వైఖరి ఉందని ఆరోపించారు. ఎల్పీ ఈరోజు 3 గంటలకు మీటింగ్ ఉన్నదంటే ఆయన 2 గంటలకు నరసింహారెడ్డి మీటింగ్ రద్దయిందని చెప్పేసి సోషల్ మీడియాలో కన్ఫ్యూజ్ అయిపోయినారు. మన నరసింహారెడ్డి అనేటోడు ప్రెసిడెంట్ కాబట్టి ఆయన చెప్పాడు రావాలన్నా వద్దా అనే కన్ఫ్యూజన్లో పడడం జరిగింది. కన్ఫ్యూజన్ వద్దని మేము మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజన్ లేదు, ఇది కొనసాగుతుందని చెప్పేసి కూడా మళ్ళీ పంపితే రెండోసారి రద్దయిందని చెప్పేసి మళ్ళా ఆయన సోషల్ మీడియాలో వేసినారు. అంటే ఇదంతా కూడా పార్టీకి వ్యతిరేకంగా ప్రోగ్రామ్ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో నేను ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడాను. అదేవిధంగా ఇక్కడున్న అన్ని పార్టీ ప్రెసిడెంట్లతో, అదేవిధంగా కార్యకర్తలతో అందరితో కూడా మాట్లాడి ఈ రకమైన చర్యలు చేస్తే, ఈ రకమైన పార్టీ వ్యతిరేక చర్యలు తీసుకొస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి దీనికి ఏం చేయాలి అని నేను క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన వేళ అధికార పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారెడ్డిని తొలగించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేష్ అందిస్తారు. నాగేష్, స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సన్నాహక సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని మండలాలకు సంబంధించిన నాయకులతో సమావేశాలు అయితే నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ఏ మండలానికి ఆ మండల అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వారు గ్రామాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయడం, ఎవరైతే బాధ్యులు ఉంటారో వారికి ఎన్నికల బాధ్యతలు అప్పగించే పనిలో పడాలని చూశారు. జహీరాబాద్ కు సంబంధించి జహీరాబాద్ కాంగ్రెస్ ఏదైతే మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి ఉన్నారో ఆయనకు కూడా ఈ బాధ్యతలు అయితే ఇచ్చారు. మండలానికి సంబంధించిన మాజీ ఎంపీటీసీలు కావచ్చు, మాజీ సర్పంచ్లు అందరినీ కలిసి ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికలపై వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ఈ విషయాలపై చర్చించాలని చెప్తే, అయితే అక్కడ ఉన్న గ్రూప్ తగాదాల కారణంగా ఈ నరసింహారెడ్డి అనే వ్యక్తి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అధిష్టానానికి రిపోర్టు వెళ్లడం జరిగింది. గతంలోనే ఇతని పైన ఫిర్యాదులు రావడంతో జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి కూడా ఈ విషయం పైన కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. దాంతోనే జహీరాబాద్ మండలంలో ఈరోజు జరగాల్సిన ఏదైతే సన్నాహక సమావేశం ఉంటుందో ఆ సమావేశం రద్దు అయిందని చెప్పి నరసింహారెడ్డి ఆ ఏరియా గ్రూప్ లో పెట్టడంతో అతని పైన కొంత సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఆ సమావేశం జరుగుతున్న సమయంలో కూడా ఇలాంటి మెసేజ్లు ఇవ్వడం అనేది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు నిదర్శనం అని చెప్పి ఇమీడియట్ గా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. నిర్మలా జగ్గారెడ్డి కూడా ఈ విషయాన్ని ధృవీకరించినట్టుగా అక్కడ ఎవరైతే జహీరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో చంద్రశేఖర్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి తెలియజేశారు. ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లా సెగ్మెంట్ సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి కంచుకోటగా నిలుపుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే అది ఒక మెట్టుగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెబుతూ వచ్చారు. ఈ సర్పంచ్ ఎలక్షన్ లో, ఎంపీటీసీ ఎలక్షన్ లో కొంత మంచి పట్టు సాధిస్తే వచ్చే ఎన్నికల నాటికి మరింతగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పాత ఏదైతే ప్రాతినిధ్యం ఉందో ఆ విధంగా రావచ్చని చెప్పి ప్లాన్ చేసినప్పటికీ ఇలాంటి మండల స్థాయిలోనే ఇలాంటి కార్యకలాపాలు ఉంటే మరింతగా ఇబ్బంది కలిగే వాతావరణం వస్తుంది భవిష్యత్తులో అని చెప్పి సస్పెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. నరసింహారెడ్డికి సంబంధించి అక్కడ గ్రూప్ తగాదాలు ఉన్నాయి. జహీరాబాద్ లో చంద్రశేఖర్ కావచ్చు, ఇతర 2 వర్గాల మధ్య నలుగుపోతున్న నాయకులు ఇలాంటి వివాదాలు జరగకూడదు, ముందు ఎన్నికల్లో ఎలాంటి వివాదాలు రాకూడదు ఉన్నాయంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నరసింహారెడ్డి సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.